పోయిన వారంలో మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆ 29 వచనం వరకు మనం చదివిన విషయాల్లో ప్రాముఖ్యంగా మోషే 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఐగుప్తులోనే తన ప్రజల యొక్క బాధను చూసి వారి యొక్క క్షేమము స్థితిని చూడడానికి తన సహోదరులను చూడాలనే బుద్ధి పుట్టిందనమాట. కాబట్టి మోషే వెళ్ళాడు. వెళ్ళి చూసేసరికి తన సహోదరునికి అన్యాయం జరుగుతుంది. ఒక ఐగుప్తుడు తన సహోదరుని కొడుతున్నాడు. అది చూసి మోషే తన సహోదరుని పక్షంగా ఐగుప్తుని చంపాడు. ఆ తర్వాత మరుసటి రోజు మరలా వచ్చినప్పుడు సహోదరులు ఇద్దరు కొట్లాడుకుంటుంటే, ఎలారా మీరు సహోదరులు, మీరు ఇలా చేయకూడదు అని చెప్తే, మా మీద అధికారినిగా తీర్పరినిగా నిన్ను నియమించిన వాడు ఎవడు అని చెప్పి వ్యతిరేకించారు. కాబట్టి మోషే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అంటే ఈ విషయము నిన్న ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని చంపుదాం అనుకున్నావా అనగానే మోషేకి ఈ విషయము అర్థమై ఫరోకు తెలిసింది అనుకొని ఇక అక్కడి నుండి ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మిద్యాను దేశానికి పారిపోయి ఐగుప్తు దేశం నుండి పారిపోయి వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు కన్నాడు. అది 29వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఆ తర్వాత 30వ వచనం నుండి మనం చూస్తే 40 సంవత్సరాలు మోషే మిద్యాను దేశంలో ఉన్నాడు. అంటే అక్కడ వివాహం చేసుకున్న తర్వాత తన మామగారి గొర్రెలను మేపుతూ ఉన్నాడు అనమాట. ఆ అరణ్యంలో మిద్యాను దేశం 40 సంవత్సరాలు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 23వ వచనం చదువుకున్నాం. 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 ఏండ్లు నిండినప్పుడు తన సహోదరుని దగ్గరికి వచ్చాడు, ఇజ్రాయెల్ దగ్గర. తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో తన మామ మందను మేపాడు. 40 సంవత్సరాలు. ఇప్పుడు మోషే వయసు ఎంత? 80 సంవత్సరాలు. ఒక దినమున జరిగినటువంటి ఒక సంఘటన మనం ఇక్కడ చదువుతున్నాం. 40 సంవత్సరాలు మోషేసి ఆ మిద్యాను దేశంలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సీనాయి పర్వతం ముందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో దేవదూత అతనికి ఆగపడెను. అంటే ఆ పర్వతము దగ్గర, సీనాయి పర్వతం దగ్గర ఆ గొర్రెల మందలను మేపుతూ ఉన్నప్పుడు ఆయనకు ఆ పర్వతంలో ఒక పొదలో ఒక దేవదూత కనపడ్డాడట. ఆయన ఏంటి ఇది ఆశ్చర్యంగా ఉందని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా. ఈ విషయాలు నిర్గమకాండంలో ఉంటాయి. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు. అయితే ఇక్కడ మనం చదువుతున్న ఈ వచనాలు 30, 31, తర్వాత 32, 33, 34, 35 వచనాల వరకు మనం చదివితే ఆ వచనాలన్నీ కూడా ఈ సందర్భం స్టెఫన్ చెప్తున్నటువంటి ఈ మాటలు ఎక్కడ ఉంటాయంటే నిర్గమకాండం 3వ అధ్యాయము 1 వచనం నుండి 10 వచనాల్లో ఉన్న విషయాలు అన్నమాట. అవి జ్ఞాపకం చేస్తున్నాడు స్టెఫను ఇక్కడ ఉన్నటువంటి వీరికి యూదులకు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ 2 వచనాల్లో మోషేకు కనబడినటువంటి ఆ దర్శనాన్ని బట్టి మనము నేర్చుకునే విషయాలు ఏంటి అంటే, అపుస్తల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనంలో 40 ఏండ్లు అరణ్యములో మోషే ఉన్నట్టుగా ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఆ పొదలో దేవదూత కనబడడానికి ముందు 40 సంవత్సరాలు, అంటే ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను ప్రాంతంలో అరణ్యంలో 40 ఏండ్లు ఆయన తన మామ దగ్గర ఉండి గొర్రెల మందలు మేపుతూ గొర్రెలు కాస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో, 40 సంవత్సరాలు వేరే దేశంలో. దీనికి ఇది 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మోషేను దేవుడు దర్శించినట్టుగా చూస్తాం. ఈ 40 సంవత్సరాలు మోషే ఎందుకు దూరంలో ఉన్నాడు? మోషేకు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండిన తర్వాత దేవుడు మరలా దర్శించాడు. 40 సంవత్సరాలు ఎందుకు? ఐగుప్తులో ఉన్న తన ప్రజల దగ్గరికి, సహోదరు దగ్గరికి వెళ్ళినప్పుడే దేవుడు దర్శించి, అప్పుడే దేవుడు మోషేను వాడుకొని ఐగుప్తులోంచి తన ప్రజలను విడిపించవచ్చు కదా. మోషే ఐగుప్తులో ఉన్న తన ప్రజలను చూసిన తర్వాత 40 సంవత్సరాలకు మరలా దేవుడు తన ప్రజల దగ్గరికి మోషేను పంపిస్తున్నాడు. ఈ 40 సంవత్సరాలు ఎందుకు అంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క మహిమను, గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, లేక దేవుడు తన ప్రజలను వాడుకోవడానికి ఇలాంటి అనుభవంలోనికి తీసుకెళ్తాడు. ఒక సేవకుడిగా ఇక్కడికి మోషేను గురించి మనం నేర్చుకుంటున్నాము. సేమ్ టైం ఒక విశ్వాసిగా కూడా దేవుడు అలాంటి అనుభవాలు గుండా నడిపిస్తాడు. మన విశ్వాసం అభివృద్ధి పొందడానికి, మనం స్థిరపరచబడడానికి, దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి కొన్ని అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తాడు. ఆ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనం సనుకోదు. దేవుడు తన సేవకుని వాడుకునే ముందు పరీక్షిస్తాడు. ఇంకా చెప్పాలంటే సిద్ధపరుస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే తయారు చేస్తాడు.
ఒక వ్యక్తి దేన్నైనా వస్తువును తయారు చేసేటప్పుడు దాంట్లో ఎంతైతే రిస్క్ ఉంటుందో, ఆ వస్తువు విషయంలో ఎంతైతే పరీక్ష ఉంటుందో, కొన్నిసార్లు ఫెయిల్ అయిన ఉదాహరణ కుమ్మరి కుండను చేసినప్పుడు చూడండి, దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చి ఉపయోగపడే పాత్రగా దాన్ని తయారు చేయాలంటే దాన్ని ఎన్నో రకాలుగా సారెపై ఉంచాలి, దాన్ని బాగలేకపోతే మరలా తీస్తాడు, మరలా మారుస్తాడు, దాని ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవడానికి ముందు, తన సాక్షిగా నిలబెట్టుకోవడానికి ముందు ఖచ్చితంగా ఇలాంటి అనుభవం వస్తుంది. మోసేలాగా మనం ఎక్కడో అరణ్యంలో 40 ఏళ్ళు ఉండం, కానీ మన దైనందిన జీవితంలోనే అలాంటి అనుభవాలను దేవుడు తీసుకొస్తాడు. అనేక మార్గాల గుండా వెళ్తాం, అనేక అనుభవాలు, అనేక దెబ్బలు, అనేక పొరపాట్లు, ఇవన్నీ కూడా మన జీవితంలో వస్తాయి. వాటన్నిటిలో సరి చేసుకుంటూ దేవుని కొరకు మనం నిలబడటానికి దేవుడు కృప చూపుతాడు. మోషే జీవితంలో 40 సంవత్సరాల అదొక అనుభవం. ఓకే, దీని గురించి మనము నిర్గమకాండం 3వ అధ్యాయం 1-2 వచనంలో ఉంటుంది. కాబట్టి అపొస్తలుడైన పేతురు అంటాడు, మొదటి పేతురు మొదటి పత్రిక 5 అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసుకులై ఉంటాడు. అంటే దేవుడు ఒక రోజు మనల్ని ఒక స్థితిలో ఉంచుతాడు, ఒక రూపంలో తీసుకొస్తాడు. దేవుడు తన సాక్షిగా నిలబెడతాడు, మన జీవితాన్ని స్థిరంగా ఉంచుతాడు, అనేకులకు దీవెనకరంగా మనల్ని మారుస్తాడు. అయితే తగిన సమయంలో చేస్తాడు, కానీ మనం అనుకున్న సమయంలో చేయడు. సేమ్ మోషే కూడా, నా జీవితం ఏంటి, నేను రాజకుమారుడిగా ఉన్నాను, ఒకే రోజులో నా పరిస్థితి ఇలా మారిపోయింది, ఇప్పుడు అరణ్యంలో అడవిలో పడిపోయాను, గొర్రెలతో తిరుగుతున్నాను, ఎండలో వానలు తడుస్తున్నాను, నాకేంటి కష్టాలు, ఫరో కుమార్తె యొక్క కుమారుడిని, రాజకుమారుడినైన నేను, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అని మోషే ఆలోచిస్తే, దేవుని ప్రణాళికలో మోషే ఉన్నాడు గనక ఆ అనుభవాలన్నింటినీ తీసుకొచ్చి ఆ తర్వాత దేవుడు ఉన్నత స్థితిలోనికి అతన్ని నడిపిస్తాడు. ఓకే, మనము దాన్ని మన జీవితానికి అప్లై చేసుకుంటే మనకు కూడా అది ఒక అనుభవం, ఒక పాఠం అవుతుంది అన్నమాట. తర్వాత వచనములో 31వ వచనం చూస్తే, దేవదూత అతనికి అగపడెను. తర్వాత మోషే చూసిన దర్శనములకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా. ఇప్పుడు ఏం చేశాడు, గొర్రెలు మేపుతూ ఆ పర్వతం వైపు వెళ్ళగానే 40 సంవత్సరాల అనుభవం అయిపోయింది. అది 30వ వచనం. 31వ వచనం మనం చదువుకుంటున్నాం. మోషే గొర్రెలు మేపుతూ సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దూత కనపడుతున్నాడు, ఒక పొద కనపడుతుంది. ఆ పొదలో మంట, అగ్ని జ్వాల కనిపిస్తుంది, కానీ ఆ పొద కాలిపోవట్లేదు. ఇది నిర్గమకాండం 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ విషయాలు ఉంటాయి. ఓకే, సమయం లేదు కాబట్టి మనం అన్ని చదవట్లేదు, ఇక్కడ చదివి అక్కడ చదివి చాలా సమయం అయిపోతుంది. జస్ట్ మీకు అర్థం కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. కనపడినప్పుడు మోషే ఏం చేశాడు, నిదానించి చూచుటకు దాని దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళడం, దేవుని యొక్క ఆ దర్శనమును చూసి, లేకపోతే లిటరల్గా మోషేకి పర్వతం మీద పొదలో అగ్ని మండుతుంది, పొద గాలిపోలేదు. మోషేకి అది ఆశ్చర్యం అనిపించింది. ఏం చేస్తున్నాడు ఇప్పుడు, పారిపోతున్నాడా, దగ్గరికి వెళ్తున్నాడా? దగ్గరికి వెళ్తున్నాడు. మరి మనం ఏం నేర్చుకుంటామంటే, మోషే ఆసక్తిగా దగ్గరికి వచ్చాడు, దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు, కానీ మనము ఆయన వైపు తిరగకపోతే మనం చాలా నష్టపోతాం. మనం ఏం చేయాలంటే ఆయన వైపు తిరగాలి. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. ఏముంటుందంటే, మీరు ఆయన సన్నిధికి రండి. ఒక మాట చదవండి, ఇప్పుడు చదవండి ఆ మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయలేదు. 4:8 యాకోబు పత్రిక. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకుని, విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకుని. చాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనకి మోషే జీవితంలో జరిగిన సంఘటన మనకి ఏం నేర్పిస్తుందంటే, మనము దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎందుకంటే పరిశుద్ధపరచబడడానికి, మన పాపములు క్షమించబడడానికి, మనము దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి, మనం పరిశుద్ధులుగా బ్రతకడానికి ఇవన్నీ కూడా అవసరం. దేవుని యొద్దకు వచ్చినప్పుడే దేవుడు మన యొద్దకు వస్తాడంట. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఒకవేళ మోషే ఆ దర్శనాన్ని చూసి ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే, తర్వాత మోషే ఇజ్రాయేళ్లకు నాయకుడయ్యేవాడు కాదు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన జీవితాలే దేవుని సాక్షులుగా ఉంటాయి. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళే దేవుని పోలికలు మార్చబడతారు. దేవుని యొద్దకు వచ్చినప్పుడే పాపాలు క్షమించబడతాయి.
దేవుని యొద్దకు వచ్చినప్పుడే ఒక వ్యక్తి దేవుని యొక్క బిడ్డగా మార్పు పొంది దేవుని యొక్క సాక్షిగా ప్రతినిధిగా దేవుని మహిమ కొరకు నిలబడగలుగుతాడు. ఒక వ్యక్తి జీవితం రక్షించబడాలన్నా దేవుని దగ్గరికి రావాలి. ఒక వ్యక్తి జీవితం మారాలన్నా దేవుని దగ్గరికి రావాల్సిందే. దేవునికి దూరంగా ఉండి ఎవరు ఏమీ సాధించలేరు. అందుకనే మోషే చూసి నిదానించి చూసి దగ్గరికి వచ్చాడట. మోషే దేవుని సన్నిధికి దగ్గర కావడానికి అడుగులు వేసినప్పుడు మాత్రమే దేవుడు మాట్లాడాడు. కానీ అక్కడే ఉండి చూసి ఏమోలే అనుకొని పోతే దేవుడు వెంటబడేం రాడు. మోషేనే మాట్లాడాడు. మోషే నిదానించి చూచుటకు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. దగ్గరికి రాకపోతే ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళకుండా దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? దేవునికి దూరంగా బ్రతికినంత కాలం దేవుని స్వరం వినలేం. దేవునికి దూరంగా జీవించే ఏ వ్యక్తి దేవుని యొక్క స్వరాన్ని వినలేడు, దేవుని స్పర్శను గ్రహించలేడు, దేవుని ఆలోచనలు తెలుసుకోలేడు, దేవుని చిత్తము అర్థం చేసుకోలేడు, దేవుని నడిపింపు అర్థం కాదు. అందుకని మనం ఏం చేయాలంటే మోషే ఎలాగైతే ఆ సినాయి పర్వతంలో మండుచున్న అగ్ని జ్వాలగా ఉన్నటువంటి దేవుని యొక్క ఆ దర్శనం దగ్గరికి, ఆ పొద దగ్గరికి ఎలాగైతే వెళ్ళాడో మనము ఖచ్చితంగా ప్రతిదినము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. ప్రతి దినం మోకరించి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆయన సమీపించాలట. మోషే వలె మనము దేవుని సమీపించినప్పుడే దేవుడు మాట్లాడతాడు. దేవునికి దూరంగా ఉన్నంతకాలం దేవుడు ఎవరితో మాట్లాడడు. ఆ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. 31వ వచనం. ఓకే, 32వ వచనం చూడండి త్వరగా. నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును అని ప్రభువు వాక్కు వినబడను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. చాలు. ఈ విషయాలు ఈ వచనం నిర్గమకాండ 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఓకే, నేను ఇంతకుముందు చెప్పాను. ఈ స్టెఫను చెప్పిన ఈ సందర్భం 34 వచనాల వరకు ఉన్న ఈ సందర్భం నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం చదువుతున్న ఒక్కొక్క వచనము అక్కడ ఉన్న దానికి రిలేట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చదివిన 32వ వచనము నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను నీ పితరుల దేవుడును అని దేవుడు మాట్లాడినప్పుడు ప్రభువాక్కు వినబడినప్పుడు మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. ఇక భయపడ్డాడు. ఎప్పుడైతే స్వరం, ఆ పొద అగ్ని మండుతుంది, పొద గాలిపోలేదు, కానీ అందులో ఉండి దూత మాట్లాడుతాడు, యెహోవా దూత. ఆ స్వరం మోషే వినగానే వణికిపోయాడట, భయపడ్డాడట. నేనే నీ పితరుల దేవుడను అని అన్నప్పుడు మోషే భయంతో వణికాడు. ఇక గుర్తొచ్చింది, పితరుల దేవుడు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఉన్న దేవుడు. మరి ఆ దేవుని స్వరం వినగానే మోషే భయపడ్డాడు. మోషే ఎందుకు భయపడ్డాడు అనుకుంటున్నారు? తన యొక్క జీవితం ఏంటో తనకు అర్థమైపోయింది. దేవుడు దర్శించిన ఒక వ్యక్తి జీవితము, తన లోపాలన్నీ కూడా తెలిసిపోతాయి. అందుకనే ఒక భక్తుడు అంటాడు, మనము దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నప్పుడు అంట దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ మనకు కనపడతాయి. చెప్పండి, ఎవరు వారి జీవితం ఎలా ఉందో ఎవరు చూసుకోగలరు అంటే దేవునితో సమయం గడిపేవారు మాత్రమే. వింటున్నారా? దేవునితో సమయం గడపకపోతే, దేవుని దగ్గర సమయం గడపని వ్యక్తులు అంటే వాక్యంతో కానీ ప్రార్థనలో కానీ, వాక్యం చదివే వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వారి జీవితం ఏంటో ఎలా ఉందో తెలుసుకోగలుగుతారు. ఇక మిగతా వారికి అర్థం కాదనమాట. ఆచార భక్తులాగా ఉంటారు. పైకి మాత్రమే మేము దేవుని బిడ్డలం, క్రైస్తవులం అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళ జీవితంలో మార్పు ఉండదు. ఎందుకు మార్పు ఉండదు అంటే వారు దేవునితో సమయం గడపరు. దేవునితో సమయం గడిపేవారు రియలైజ్ అవుతారు. వారి పాపములు వారికి, లోపములు వారికి తెలిసిపోతాయి, వారి బలహీనతలు వారికి తెలిసిపోతాయి, వారు ఎంత అపరిపూర్ణులుగా ఉన్నారో, ఎంత లోపం వారిలో ఉందో, ఎంత బలహీనంగా ఉన్నారో తెలిసిపోతుంది. ఎవరు భయపడతారంటే వారి బలహీనతలు తెలుసుకొని దేవుని స్వరానికి లోబడే వారు ఖచ్చితంగా భయపడతారు. మోషే దేవుని స్వరం వినగానే భయపడ్డాడు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో. యెషయా ప్రవక్తని గురించి కూడా రాయబడింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది అనమాట ఆ విషయాలు. 5వ వచనంలో యెషయా ప్రవక్త అప్పటి వరకు మొదటి 5 అధ్యాయాల్లో ప్రవచిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని వాంఛిస్తున్నాడు. వారి గురించి, వారి పాపం గురించి ఖండిస్తున్నాడు, వారికి బోధిస్తున్నాడు, వారి గురించి వారి బలహీనతలను ఎత్తి ఇజ్రాయెల్ ప్రజలారా మీరు ఇది అది అని చెప్పేసి దేవుని బిడ్డలకు చెప్తున్నాడు. కానీ తాను ఏమై ఉన్నాడో తనకు తెలియదు. కానీ దేవుడు దర్శించగానే వెంటనే తను పాపిని అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒక వ్యక్తి, జాగ్రత్తగానండి, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఉంటే తాను ఖచ్చితంగా తను ఎంత బలహీనుడో తెలుసుకొని ఇంకా దేవుని దగ్గర తను సరి చేసుకుని పరిపూర్ణుడిగా అవుతాడు.
అందుకని మనం నేర్చుకున్నది ఏంటంటే, మోషే తన ముఖము కప్పుకున్నాడని నిర్గమకాండం 3:6లో ఉంటుంది. ఇక్కడ వణికాడనే స్టెఫన్ చెప్తున్నాడు. రెండు ఒకటే సందర్భం. కాబట్టి దేవుని మహిమలో మనుషుని యొక్క అపరిపూర్ణత బయలుపడుతుంది. మనిషి యొక్క లోపాలు తెలిసిపోతాయి, మనిషి యొక్క బలహీనతలన్నీ తెలిసిపోతాయి. ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతాడు. అర్థం చేసుకోండి. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఒక అనుభవం వస్తుంది. ఏంటి? దేవుడు మాట్లాడతాడు. మోషే అక్కడికి వెళ్ళినప్పుడే దేవుడు మోషేతో మాట్లాడాడు. రెండవది, దేవుడు మాట్లాడిన తర్వాత మోషే వణుకుతున్నాడు, వణికాడు, భయపడ్డాడు, ఇంకా తన ముఖం కప్పుకున్నాడు. అంటే దేవుని యొక్క ఆ వెలుగును చూసినటువంటి వ్యక్తి జీవితంలో తన పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెడతాడు. భయపడడం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. తన బలహీనుడు, పాపినని చెప్పి తనను ఒప్పుకుంటాడు. ఈ విషయాలన్నీ కూడా బయలుపడతాయి. అదే దేవునితో సమయం గడపకుండా, దేవుని మాట వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఉండే వ్యక్తులు ఎలా ఉంటారు? దర్జాగా ఉంటారనమాట. అంటే మేమేమి తప్పు చేయలేదు, మేమేం పాపులం కాదు, మేము పరిశుద్ధులం అన్నట్టు ఉంటారనమాట. అంటే మనల్ని మనం మోసం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అదే మోషే వలె దేవుని సమీపించి దేవుని స్వరం వినే వ్యక్తుల జీవితాల్లో దేవుని యందు భయము, భక్తితో ఉంటారు. ఎప్పుడు పాపం చేయడానికి భయపడతారు, దేవునికి లోబడతారు. ఈ రెండు జరుగుతాయి. మోషే జీవితంలో ఈ రెండు జరిగాయి. వణికాడు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్కు, ఆయన మాట వినగానే వణికాడంటే మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయము దేవుడు ఎవరితో మాట్లాడతాడో వారు దేవునికి వణుకుతారు, దేవునికి లోబడతారు. యెహోవా యందైన భయము పవిత్రమైనదంట. ఏ భయం పవిత్రమైంది? చాలా మంది నటిస్తారు కదా భయపడినట్టు. అలాంటి భయాలు కాదు. లేకపోతే దొంగల భయము, లోకంలో పాముల భయము, సాతాను భయము, దెయ్యాల భయము, లోకంలో ఏదో భయం కాదు, మనుషుల భయం కాదు. దేవుని భయం కలిగిన వాడు ఖచ్చితంగా దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తాడు. అలాంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. ఆమె ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. 33వ వచనం చదువుతాం. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులో నున్న నా ప్రజల దురస్తమును నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదనని అతనితో చెప్పాను. చాలు. ఈ రెండు వచనాలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. 33వ వచనం. అందుకు ప్రభు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి అని చెప్పాడు. ఈ విషయాలు కూడా నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. మోషే అక్కడికి వెళ్తున్నప్పుడు, మోషే నీ చెప్పులు విడువు, ఈ స్థలము పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ భూమి అని చెప్పాడు అన్నమాట. అంటే అక్కడ దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మోషే చెప్పులతో ఉన్నాడు కనుక ఆ చెప్పులు విడిచి రమ్మంటున్నాడు. ఓకే, సాధారణంగా దీన్ని మనం కొన్ని మందిరం విషయంలో పరిశుద్ధ స్థలముగా, ప్రతిష్ఠించబడిన స్థలముగా, సంఘము, దేవుని ఆరాధించే ప్లేస్లో మనం చెప్పులు వేసుకొని తిరగడం, నడవడం చేయకూడదు. ఇది కొంచెం అభ్యంతరంగా ఉంటుంది. ఓకే, ఆ విషయాన్ని మనకు తెలుసు. అది కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని ఆలోచిస్తారు. ఎందుకంటే చెప్పులు వేసుకొని మనం వెళ్ళాం. కొన్నిసార్లు చెప్పులు వేసుకొని మన ఇంట్లో కూడా, అంటే బెడ్రూమ్లు కానీ లేకపోతే కొన్ని ప్లేసెస్ కూడా చెప్పులు వేసుకొని వెళ్ళాం, చెప్పులు విడుస్తాం. ఎందుకు? ఆ సెన్స్ అనేది మనకు ఉంది, అర్థమవుతుంది, మనకు అది తెలిసిపోతుంది. ఓకే, కానీ ఇక్కడ ఆత్మీయ అర్థాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు మోషే తన దగ్గరికి వస్తుంటే, మోషే నీ చెప్పులు విడుము, నీ ఉన్న ఈ భూమి పరిశుద్ధ భూమి అని చెప్తున్నాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చే వ్యక్తి చెప్పులు విడిచి రావాలి. ఏ చెప్పులు? ఇప్పుడు ప్రస్తుతం మనం కాళ్ళకి వేసుకొని తిరుగుతున్నాం, మనం వాడే పాదరక్షలు ఈ చెప్పులే కాదు. దేవుడు చెప్తున్న ఆ చెప్పులు ఏంటో కొన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవాలి జాగ్రత్తగా. మోషే సమీపిస్తున్నప్పుడు, మోషే నీవు చెప్పులు విడుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి అన్నాడంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడమే చాలా ప్రాముఖ్యం. దీన్ని లిటరల్గా తీసుకోవద్దు, తీసుకోవాలి కూడా, తీసుకోవాలి. చెప్పులు ఎక్కడ ఇడవాలని అక్కడే విడిచి రావాలి, మందిరంలోకి వచ్చినప్పుడు కూడా, మనము ఆరాధించే స్థలంలో కూడా. కానీ దాన్ని మనం చేస్తూ అసలైన దాన్ని వదిలేసి మనం పొరపాటు చేస్తాం. ఏంటి అసలు విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో గర్వాన్ని విడిచిపెట్టాలి, దేవుని సన్నిధిలో పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపం అనే చెప్పులను, లేక గర్వం అనే చెప్పులను, లోక మాలిన్యమును, వీటన్నిటిని విడిచిపెట్టాలి. మనలో విడిచిపెట్టని, దేవునికి ఇష్టం లేనివి చెప్పులు
దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టు అని చెప్పాడే మోషేకు. ఆ విడిచిపెట్టాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి, అవి వేసుకునే వస్తున్నా. ఆ చెప్పులు మాత్రం అక్కడ ఇడుస్తున్నా, కానీ దేవునికి ఇష్టం లేని మాత్రం మనతోనే ఉంచుకుంటున్నాం. దేవుడు కోరుకునేది అదే విషయం. అందుకనే గర్వము, పాపము, లోక సంబంధమైన లోక మాలిన్యము, దేవునికి ఇష్టం లేని అపవిత్రత, వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చే మోషే విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. విడిచిపెట్టి రామని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మోషే, నువ్వు నిలుచున్న భూమి పరిశుద్ధ భూమి, నీ చెప్పులు అక్కడే విడిచిపెట్టిరా. దేవుడు అదే అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు నా దగ్గరికి వస్తున్నారు కదా, మీ పాపములు విడిచిపెట్టండి, ఇంకా లోక సంబంధమైనటువంటి లోక మాలిన్యం విడిచిపెట్టండి. అహంకారము, గర్వము, స్వార్థము, కల్మషము, లోపల ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని అన్నిటిని కూడా మనం విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలి. అప్పుడే దేవుడు మనల్ని దర్శిస్తాడు, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని దగ్గరికి వస్తున్న మోషేకి ఏది అభ్యంతరంగా ఉందో, దేవునికి ఏది అభ్యంతరంగా ఉందో దాన్ని విడిచిపెట్టేవని మోషేతో దేవుడు చెప్పాడు. ఈరోజు క్రిస్టియానిటీలో మనం చూస్తాం, దేవుని నమ్ముకుని దేవుని సన్నిధికి వెళ్తారు, అన్నీ నడుస్తున్నాయి, అన్నీ చేస్తుంటారు, కానీ కొన్ని విడిచిపెట్టకూడని ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడు అంటే, మోషేతో చెప్పినట్టే మనకు కూడా చెప్తున్నాడు, వాటిని విడిచిపెట్టండి. దేవుని సన్నిధిలో విధేయత, వినయం, భయభక్తి, గౌరవం అవసరం. మనం ధరించుకోవాల్సిన అవసరం. గర్వం అనే దాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు వినయం మనలోకి వస్తుంది. పాపము, స్వార్థాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు ధారాళమైన మనసు వస్తుంది. పరిశుద్ధత మనలోకి వస్తుంది. దేవుని సన్నిధి మనలో ఉంటుంది. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలనే విషయం యెహోషువతో కూడా దేవుడు అదే మాట చెప్పాడు. దేవుడు చెప్తున్న విషయాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో నిలవాలంటే పరిశుద్ధంగా ఉండాలని కీర్తనకారుడు చెప్తున్నాడు కదా. 15వ కీర్తనలు కానీ 24వ కీర్తన కానీ ఏమని రాయబడి ఉన్నాయి? మొదటి వచనం ఒక్కసారి చదవండి. 15వ కీర్తన, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడ్డ వాళ్ళు, దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టిన వాళ్ళే యెహోవా గుడారంలో ఉండగలుగుతారు, పరిశుద్ధంగా జీవించగలుగుతారు. అక్కడ కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిగా బ్రతుకుతూ, హృదయపూర్వకంగా నిజమే, అబద్ధాలు మాట్లాడకుండా హృదయపూర్వకంగా నిజము పలుకు వాడే. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, యెహోవా నీ గుడారంలో నివసింపదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడేవాడు. ఇప్పుడు మోషే పరిశుద్ధ పర్వతం, దేవుడున్న స్థలానికి వెళ్తున్నాడు కదా. వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నువ్వున్న భూమి పరిశుద్ధ భూమి, నీ చెప్పులు విడిచిరా. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునితో ఉండే ఆ గొప్ప ధన్యత కావాలంటే ఎన్ని కావాలి? ఈ కీర్తనలో రాయబడిన విషయాలు ఎన్నో ఉన్నాయి. యథార్థమైన ప్రవర్తన కలిగి బ్రతకాలి, నీతిని అనుసరించే వారిగా ఉండాలి, హృదయపూర్వకంగా నిజము పలకాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. పరిశుద్ధంగా జీవించే జీవితమే దేవుని పరిశుద్ధ స్థలంలో, దేవుని పర్వతంలో ఉండగలుగుతారు, దేవునితో ఉండగలుగుతారు. ఆమేన్. మరి దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు. అందుకనే మొదటి పేతురు 1:16 కూడా పరిశుద్ధంగా ఉండండి, మీరు పరిశుద్ధులుగా ఉండక పిలువబడ్డారు అనే లేఖనాలు పాత కొత్త నిబంధనలో దేవుడు ఎన్నో సందర్భాల్లో ఈ విషయాలు చెప్పాడు అన్నమాట. ఆమేన్, ఆమేన్. ఇంకొక వచనం 34వ వచనం చదివి ముగించుకుందాం. 34వ వచనం చదువుతా. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురస్థులను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదును అని అతనితో చెప్పాను. ఓకే, ఈ విషయం చాలు. ఈ ఒక విషయం ధ్యానం చేద్దాం. ఇప్పటి వరకు మనము 30, 31, 32, 33 వచనాలు ధ్యానించాం. మోషే 40 సంవత్సరాలు నిండినప్పుడు ఆ మిద్యానికి వెళ్ళాడు. తర్వాత 40 ఏళ్ళు మిద్యానులో గొర్రెలు మేపుతున్నాడు. సుమారు 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ మోషేని దేవుడు దర్శించాడు సీనాయి కొండ మీద. మోషేను దర్శించి మోషేతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మోషే, నీవు నిలుచున్న భూమి పరిశుద్ధ భూమి అని చెప్పి మోషేకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమని? నేను నీ పితరుల దేవుడును అనగానే మోషే గుర్తొచ్చింది. ఇక అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తోడుగా ఉన్న దేవుడే ఈ దేవుడు అని చెప్పేసి మోషే దేవుడిని గుర్తించాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు, తను పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు ఒక పని చెప్తున్నాడు. మోషే అని పిలిచి రమ్ము అన్నాడు. రమ్ము అని మోషేని పిలిచినప్పుడు దేవుడు దానికి ముందు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా?
ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూసి వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఈ విషయాలు నిర్గమకాండంలో ఉంటాయి. నిర్గమకాండం 2వ అధ్యాయం 24-25 వచనాల్లో ఉంటాయి. దేవుడు ఇజ్రాయెల్ యొక్క బాధను చూశాడు. 400 సంవత్సరాలకు పైగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో విస్తరించున్నారు. కానీ యోసేపును ఎరుగని, ఇజ్రాయెల్ ఎరుగని ఒక ఫరో వచ్చిన తర్వాత వారిని బాధ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఈ విషయాలు మనం పోయిన 2-3 వారాలు ధ్యానించాం. తన బిడ్డలను బాధ పెడుతున్నారు ఐగుప్తు దేశంలో. ఇక వారు మొర పెడుతున్నారు. ఆకాశమున దేవుని యొద్దకు వారి మొర చేరిందంట. వారి మొరను దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు, వారిని కాపాడాలని అనుకున్నాడు. అయితే దేవుడు స్వయంగా వచ్చి మనుషుల మధ్యలో మనిషిగా తను ఒక పని చేయలేడు. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. తన కొరకు తన పని చేయడానికి మనుషులు అవసరం. దేవుడు తన ప్రజలను వాడుకుంటాడు. అయితే ప్రత్యేకించి ఒక లీడర్, ఒక నాయకుడు కావాలి. దేవునికి ఒక ప్రత్యేకించబడిన ఒక మనిషి కావాలి. దేవుని పని చేయడానికి ఒక మనిషి అవసరం. ఇప్పుడు ఆ మనిషి ఎవరు? ఇజ్రాయేల్ పట్ల, వారి పట్ల ఆశ భారం కలిగిన వ్యక్తినే దేవుడు పిలుచుకున్నాడు. 40 ఏళ్ళు వచ్చినప్పుడు మోషే తన సహోదరులను చూడాలనే బుద్ధి పుట్టిందంట. నశించిన ఆత్మలను రక్షించాలి, నశించిపోతున్నారు ప్రజలందరూ అని ప్రజల దురవస్థను చూసి ఆలోచించి ప్రార్థించే వ్యక్తుల్ని దేవుడు వాడుకుంటాడు. నశించిన ఆత్మల గురించిన భారం ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు తన ప్రజల రక్షణ కొరకు వాడుకుంటాడు. బుద్ధి పుట్టెను అన్న మాట మనం అర్థం చేసుకుంటే, ఈరోజు నీ కుటుంబంలో కూడా నిన్ను దేవుడు ఒక తన సేవకునిగా, సేవకులుగా వాడుకుంటాడు. తన బిడ్డగా నిన్ను వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు తెలుసా? నీకు కనీసం నీ ఇంటి వారు, నీ చుట్టూన్న వారు రక్షించబడాలి, వారు కాపాడబడాలని ఆశ నీకు ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవుని రాజ్యం కట్టాలి అన్న ఆశ ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. అసలు దేవుని కార్యాభివృద్ధి అందు ఆసక్తి లేని వారిని దేవుడు ఎప్పుడు వాడుకోలేడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మోషేకి ఆశ ఉంది. ఎప్పుడు? 40 సంవత్సరాలప్పుడే మోషేకి ఆశ వచ్చింది, బుద్ధి పుట్టింది. కాబట్టి దేవుని ప్రణాళికలో మోషే ఉన్నాడు కనుక 80 ఏళ్ళు వచ్చిన మోషేను మరలా దేవుడు దర్శించి 80 సంవత్సరాల వయసులో సేవకు పిలిచాడు. తన ప్రజలను విడిపించడానికి, నడిపించడానికి, తోడుకొని వెళ్ళడానికి దేవుడు మోషేను పిలిచాడు. ఇప్పుడు సేవ చేయాలంటే వయసు కావాలా? 20 ఏళ్ళలోనే దేవుడు సేవ చేయమంటాడా? నీకు 70 ఏళ్ళు వచ్చినా నిన్ను ఇప్పుడు దేవుడు వాడుకుంటాడు. నీకు ఆశ ఉంటే, దేవుని కొరకు బ్రతకాలని నీ ఆశ నీకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. నేను పెద్ద మనిషిని, నాకు వయసు అయిపోయింది, నాకు బలం లేదు, నాకు ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు. చివరి సంవత్సరం, ఇంకా సంవత్సరం చనిపోతామనగా ముసలాలను కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుని సేవకు దేవుడు వాడుకుంటాడు. మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధమైన పాత్రలు రెడీగా ఉంటే, సిద్ధంగా ఉంటే దేవుని చేతిలో వాడబడడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఆశ మనకు ఉండాలి. ఇప్పుడు మోషేకు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నా ప్రజల దురవస్థను చూసి నేను వచ్చాను అంటున్నాడు. మళ్ళొకసారి ఆ మాట చదవాలి. నీవు ఐగుప్తులోనున్న ప్రజల దురవస్థను నేను నిదానించి చూసి తిని. 2వది వారి మూలుగు వింటిని. 3వది వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటే వచ్చి తిని. చెప్పండి. చూసి తిని, వింటిని, వచ్చి తిని. దేవుడు ఏం చెప్తున్నాడు మోషేతో? నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను చూస్తేనే. తర్వాత నేను వింటిని, వారి మొర నేను వింటిని. ఇప్పుడు దిగి వచ్చి తిని సీనాయి కొండ మీదకి వచ్చాను. సరే, అయితే ఏంటి ఇప్పుడు ఏం చేయాలి మరి? దేవా, నువ్వేం చేయాలి? చూసావు, విన్నావు, వచ్చావు. ఓకే, మరి నీ ప్రజల దురవస్థను చూసావు కాబట్టి నువ్వు విన్నావు, వచ్చావు, చూసావు, వచ్చావు, వాళ్ళు కాపాడుకో. మరి నాతో నీకేం పని? దేవుడు అంటున్నాడు, రమ్ము. చూశాను, విన్నాను, వచ్చాను, అయితే నువ్వు రా. మరి ఇన్ని చేసినావు కదా దేవా, ఇది కూడా చేసుకోరాదు, మళ్ళీ నేనెందుకు? మోషేకి ఒకవేళ ఆలోచన వచ్చిందో రాలో తెలియదు, కానీ మనం ఒక్కసారి కొద్దిగా దాని లోతుగా ఆలోచిస్తే, దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు, దేవుడు వస్తాడు, దిగి వస్తాడు మన మధ్యలోనికి. ఆమేన్. కానీ విడిపించి వాళ్ళని తోడుకొని పోవడానికి దేవునికి ఒక సేవకుడు కావాలి, దేవునికి ఒక మనిషి కావాలి. భూమి మీద దేవుడు ఏ పని చేయాలన్నా మానవుడు మనిషితోనే చేస్తాడు. చివరికి పాపుల కొరకు చనిపోవడానికి కూడా మనిషే కావాలి కనుక ఆ దేవుడే
మనిషిగా వచ్చాడు. ఎందుకంటే ఏ మనిషి చచ్చిపోయినా పాపాలు క్షమించబడవు, దేవుడే వచ్చి చచ్చిపోవాలి. కాబట్టి దాని కొరకు కూడా ఆయన ఏం చేశాడు, మనిషిగా పుట్టాడు. వచ్చాడు, ప్రాణాలు అర్పించాడు, పాపములకు పరిహారం చెల్లించాడు, క్రయధనం చెల్లించాడు, రెడీగా చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన మళ్ళీ రాలేడు, మరలా వచ్చి మనుషుల మధ్యలో ఆయన ఆ పని చేయలేడు. కానీ ఇప్పుడు మనల్ని చేయమంటున్నాడు. ఆమేన్. కేవలం రక్తం చిందించడం, పాప పరిహారం చేయడం మాత్రమే ఆయన చేశాడు. మనం చేయలేం కాబట్టి మిగతాదంతా మనమే చేయాలి. అందుకనే దేవునికి వాడబడే పాత్రలు కావాలి, దేవుని చేతిలో ఉపయోగపడే పాత్రలు కావాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, దేవుని నమ్మిన ప్రతి వాడు కూడా ఏం చేయాలి, దేవుని పని చేయాలి. దేవుడు చేయలేని పని మనిషితో చేపిస్తాడు, మనిషి చేయలేని పని దేవుడు చేస్తాడు. మనం చేయలేనిది ఆయన చేశాడు, మనం చేయగలిగింది ఒకటి ఉంది, ఆయన చేయలేనిది మనం చేస్తాం. అందుకని మనల్ని పిలుచుకున్నాడు. వింటున్నారమ్మా? పొద్దున్న నిద్ర ఎట్లా వస్తుంది? ఇంత పొద్దుగా నిద్ర వస్తుందా? జాగ్రత్త వినండి. మనం చేయాల్సిన పనులు ఉన్నాయి, దేవుడు చేయలేనివి మనం చేయాలి. అందుకని మనల్ని పిలిచాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి. నేను చేసేది చేసినా ఇక నేను చేయలేనిది మీరు చేయాలి. అందుకని దేవదూతలకు లేని గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆయన పేరును ప్రకటించడానికి, ఆయన సాక్ష్యం చెప్పడానికి, ఆయన గురించి ఇతరులతో మాట్లాడడానికి, ఆయన సువార్తను చెప్పడానికి దేవుడు మనల్ని యోగ్యులుగా చేశాడు. మనకు యోగ్యత లేదు, కానీ మనల్ని యోగ్యులుగా చేశాడు. ఇక్కడ మోషేను గూర్చిన విషయం ఇది చాలా లోతైన విషయాలు. మనం మిగతా చాలా విషయాలు వచ్చే వారం నేర్చుకుందాం. ఈ వచనం ఉంది, ఈ వచనం ఇంకా పూర్తి కాలేదు. కానీ ఒక్క విషయం ఈరోజు 34వ వచనంలో, నేను చూశాను, నేను విన్నాను, నేను దిగి వచ్చాను అన్న దేవుడు మోషేను పిలుస్తున్నాడు. రమ్ము. ఎందుకు? నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదును అని అతనితో చెప్పాను. ఎందుకు ఐగుప్తుకు పంపాడు? ఈ విషయాలు వచ్చే వారం నేర్చుకుందాం. నిర్గమకాండములో ఈ వచనానికి సంబంధించి నిర్గమకాండము 3వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాల్లో ఉంటాయి. దేవుడు మోషేను పిలిచి, రమ్ము మోషే, నా ప్రజల బాధను చూసి నేను వచ్చాను, నేను వారి మొర విన్నాను, నేను చూశాను, నేను దిగి వచ్చాను. అయితే ఇప్పుడు నువ్వు రా, నిన్ను ఐగుప్తుకు పంపిస్తా, ఫరో దగ్గరికి పంపిస్తా, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి పంపిస్తా. నువ్వు వారితో మాట్లాడాలి, నువ్వు ఫరోతో మాట్లాడాలి, నా ప్రజలను విడిపించాలి, నా ప్రజలను తోడుకొని వెళ్ళాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధన, చేసిన ప్రమాణం, చేసిన ఆ వాగ్దాన దేశానికి నా ప్రజలను తోడుకొని వెళ్ళాలి. వారిని తోడుకొని వెళ్ళాలంటే నీవు రావాలి. మోషేను దేవుడు పిలుస్తున్నాడు. నా జనుల బాధను చూస్తేనే వచ్చి వారిని విడిపించి నేను విడిపిస్తాను. చూసే దేవుణ్ణి, నేను వినే దేవుణ్ణి, విడిపించే దేవుణ్ణి. అయితే ఇప్పుడు నేను నిన్ను పంపుచున్నాను, రమ్ము, నా ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొని పోవాలని నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. దేవుడు తన సేవకుని ప్రజల రక్షణకు మధ్యవర్తిగా నిలబెట్టాడు. సేవకుని ప్రజల రక్షణకు దేవుడు తనకు మధ్యవర్తిగా పెట్టుకున్నాడు. ఈ విషయము ప్రజలకు అర్థం కావాలి, అర్థమైతే బాగుపడతారు. దైవ సేవకుడు ఎవరు, దేవుడి చేత పంపించబడ్డాడు, ఎందుకు పంపించబడ్డాడు, ఆయన పని ఏంటి అనేది ప్రజలకు అర్థమైతే సేవకుని విషయంలో ఇంకెప్పుడు అలాగ మాట్లాడరు, ప్రవర్తించరు. ఇన్ని చేసిన దేవుడు తన ప్రజల విషయంలో ఇది కూడా చేయొచ్చు కదా, మరి ఎందుకు సేవకుని పంపిస్తున్నాడు? సేవకుని యొక్క ప్రత్యేకత ఏంటి? సేవకుని పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? సేవకుడు అంటే ఎవరు? అసలు ఆ విషయాలు సంఘానికి లేదా ప్రజలకు అర్థమైతే సేవకుని మాట ఖచ్చితంగా వింటారు. వినకపోతే నష్టం వారికే. దేవుడు పంపించిన మోషేను ప్రజలు అర్థం చేసుకోకపోతే దేవునికి నష్టం కాదు, దేవుడు పంపించిన మోషేకి నష్టం కాదు, కానీ ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్కే నష్టం. దేవుడు ఏర్పరచుకున్న మనిషిని ప్రజలు అర్థం చేసుకోకపోతే ప్రజల జీవితానికి ఇక ఏ మేలు జరగదు. అయితే లోక సంబంధమైన విషయాలు వేరు. ఏంటయ్యా మేము చర్చికి వస్తేనే బాగుంటాం, ఏంటి చర్చి మానేసినాకనే బాగున్నాం అంటారు. బాగుంటారు కొంతకాలమే, ముగింపు అనేది నరకయాతన. ఆ బాగు కాదు, ఆత్మలో మనం బాగుపడతాం. దేవుడు పంపించిన మనిషి దేవుని
గైడెన్స్ను ఇస్తాడు, దేవుని మార్గంలో నడిపిస్తాడు. మోషే ఎందుకు పంపించబడ్డాడు? ఇజ్రాయేలుకు వెండి బంగారాలు ఇవ్వడానికా? ఇజ్రాయేలుకు అన్నిటిని సమకూర్చడానికా? లోక సంబంధమైన వాటి గురించి చెప్పడానికి కాదు, దేవుని మార్గంలో నడిపించడానికి, దేవుని ఉద్దేశ స్థలంలోనికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు సంఘానికి సేవకుడు ఎందుకు అవసరం చెప్పండి? లోక సంబంధమైన వాటిని సమకూర్చడానికి కాదండి, దేవుని మార్గము దేవుని ప్రజలకు చూపి ఆ మార్గంలో వారిని తీసుకెళ్ళడానికి. మరి లోబడకపోతే ఎలా తీసుకెళ్తాడు? చెప్పిన మాట వినకపోతే, దేవుని ప్రజలు సేవకుని మాట వినకపోతే ఎలా దేవుని మార్గంలో నడిపిస్తాడు? అర్థం చేసుకోవాలి. కానానికి ఎలా వెళ్తారు? దారి చూపించేవాడు, దేవుడు పంపిన మనిషి దేవుని మార్గాన్ని చూపి, దేవుని బోధను వారికి నేర్పి, దేవుని మాటలను ఉపదేశాన్ని వారికి బోధించి నడిపించి వారి మాట వినకపోతే ప్రజలు ఎలాగూ దేవుని ప్రణాళికలు నడుస్తారు? దేవుని ఉద్దేశ స్థలానికి వెళ్తారు? జరగదు. అందుకనే ఈ విషయం గురించి ఇంకా కొంచెం మనం లోతుగా ధ్యానం చేద్దాం. దేవునికి దేవుని సేవకుడు ఎంత అవసరమో, దేవుని సేవకునికి దేవుని ప్రజలు అంత అవసరం. ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు, దేవుడు పంపించాడు. చాలా సందేహించాడు మోషే, నేను నత్తివాన్ని, నా మాట మాట్లాడడం సరిగా రాదు, నేను ఫరోతో మాట్లాడలేను, ఆ ప్రజలు నా మాట వినరు, ఎన్నో సాకులు చెప్పాడు. ఎన్ని చెప్పినా తప్పించుకోలేదు. ఎన్ని చెప్పినా దేవుడు పిలిచిన వ్యక్తిని ఖచ్చితంగా ఆ ప్రజల మధ్యలోనే ఉంచుతాడు. వాళ్ళు బాధిస్తారా, హింసిస్తారా? ఇంకా మనం చరిత్ర చూస్తే రాళ్ళు కూడా తీసుకున్నారు, సేవకుని మీదకి రాళ్ళు తీసుకున్నారు. అలాంటి అనుభవాలు వస్తూనే ఉన్నాయి ఎన్నో. కొన్నిసార్లు మాటలే రాళ్ళుగా, అంటే నిజంగా కర్రలు రాళ్ళు కాకుండా కొన్నిసార్లు ప్రవర్తనే రాళ్ళై, మాటలే దెబ్బలు, కర్రల దెబ్బలై, వారి ప్రవర్తనే ఎంతో హింసగా మారిన సేవకులు ఉన్నారు. కానీ అది ఆశీర్వాదం కాదు కదా సంఘానికి. ఎప్పుడైనా ఇది చెప్తే ఆ మాటకు లోబడిన సంఘము ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో ఉంటుంది, దీవించబడుతుంది, ఆ కుటుంబాలు కూడా వర్ధిల్లుతాయి. మోషేని దేవుడు పిలిచిన పిలుపును అర్థం చేసుకోండి. దేవునికి సేవకుడు అవసరమైనప్పుడు మరి ప్రజలకు సేవకుడు ఎందుకు అవసరం లేదు? దేవునికి ఒక మనిషి, ఒక సేవకుడు, ఒక నాయకుడు తన ప్రజల కొరకు దేవునికి అవసరమైతే మరి ప్రజలకు ఎంత అవసరం నాయకుడు? ప్రజలకు ఎంత అవసరం సేవకుడు? దైవజనుడు ఎంత అవసరం సంఘానికి? అవునా కదా? ఏ మాట అయినా ఏది చేసినా సేవకుడు చెప్పింది విని, చెప్పిన మాట చేస్తే, వారు ఏది చేస్తున్నా, ఏది చేయాలనుకున్న సేవకునికి తెలియజేస్తే, సేవకుడు ఏది చేస్తున్నా సంఘానికి తెలియజేస్తే దేవుని ప్రణాళికలో నడవగలుగుతారు. ఇష్టం వచ్చినట్టు సేవకుడు బ్రతకడం, ఇష్టం వచ్చినట్టు విశ్వాసులు బ్రతకడం, అది సంఘమే కాదు, అది సేవే కాదు ఎప్పటికీ. అందుకనే మనకు ఒక క్రమం, దేవుని పద్ధతిలో మనం వెళ్ళాలి. ఆమేన్. కాబట్టి మోషేని దేవుడు పిలిచి, రమ్ము నా ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని పోవాలి. చెప్పండి, ఇప్పుడు దేవుని ప్రజలను ఎవరు తోడుకొని పోవాలి? లేదు, దేవుడే. మాకు దేవుడే, పాస్టర్తో మాకు పని లేదు. దేవుడే మాకు మాట్లాడతాడు, దేవుడే మాకు కళ్ళొచ్చి కనపడతాడు, మాకు దేవుడే చెప్తాడు అన్ని. ఇక మాకొద్దు అయ్యగారితో, మాకు అయ్యగారు కూడా కాదు, పాస్టర్ కూడా కాదు, మాకు ఎవరితో పని లేదు అంటే ఈ లేఖనాన్ని ఏం చేద్దాం? పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా దేవుని ప్రజలకు ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక దైవజనుడు, ఒక గైడ్గా ఉండి వారిని నడిపించే ఒక మంచి లీడర్స్ ఎంతో. పాత కొత్త నిబంధనలో సంఘము ఇది ఒక క్రమంలో నడుస్తుంది, పాత నిబంధనలని కొత్త నిబంధనలు. కానీ ఈ క్రమము నుంచి బయటికి వెళ్ళిన విశ్వాసాల పరిస్థితి ఏంటి? మేము ప్రార్థన చేసుకుంటామయ్యా, మాకు అవసరం లేదు ఎవరి మాట వినమే, మాకు వాక్యం వద్దు, మాకు తెలుసు టీవీలో వాక్యం వింటాం, లేదంటే మా కళ్ళలో వచ్చి వాక్యం కూడా దేవుడే చెప్తాడు మాకు వాక్యం, మాకు బైబిల్ కళ్ళలోనే బైబిల్ వస్తుంది, వాక్యం కనపడుతుంది, మాకు చాలు. ఇదంతా అపవాది తంత్రం అంతే. ఇదంతా ఏంటంటే మనల్ని క్రమంలో లేకుండా చేసి దేవునికి విరుద్ధంగా పాపం చేసేటట్టు చేసి ఒక ప్రయత్నం. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు పంపిన సేవకుని మాట, సంఘం అంతా కూడా అదే మాట విని సేవకుని మాట ప్రకారం, దేవుని వాక్య ప్రకారం, దేవుని మార్గంలో నడిచే సంఘం అయితే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా, భౌతికంగా దీవించబడతారు. ఆమేన్. సేవకుడు ఎందుకు అవసరమో, ఎందుకు మోషేని దేవుడు పంపాడో అనే విషయాలు, కొన్ని విషయాలు వచ్చే వారం మనం నేర్చుకుందాం. దేవుడు లోతైన విషయాలు మనకి ఇంకా నేర్పిస్తాడు. విన్న ప్రతి మాట ప్రకారం, దేవా నిజంగా నీ ఉద్దేశం పాత నిబంధనలో ఇజ్రాయెల్ పట్ల మోషేని ఏర్పరచుకొని చేసిన
ఆ కార్యాలన్నీ మేము చూస్తున్నప్పుడు ఈరోజు మా జీవితాలకు ఎంతో నీ మాటలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మమ్మల్ని ఇంకనూ నీ వాక్యము అర్థం చేసుకునే మంచి హృదయాలు మాకు దయచేదేవని అడుగుదాం. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం, కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ప్రభువా నీవు చూసావు, వారి మొర విన్నావు, వారి మధ్యకి దిగి వచ్చావు. కానీ నీకు ఒక మనిషి అవసరం, నీకు ఒక సేవకుడు అవసరం తండ్రి. నీ ప్రజలను నడిపించడానికి నీకు ఒక సేవకుడు అవసరమైనది. ఈరోజు నీ పని చేయడానికి అయ్యా ప్రభువా ఎంతోమంది ఆశతో ముందుకు రావడానికి సహాయం చేయండి. ఎంతోమంది జీవితాలు మార్చబడాలంటే దేవా నీవెంతో ఆశ కలిగి ఉన్నావు, నువ్వు చేయగలిగింది చేశావు, కానీ మేము చేయాల్సింది ఎంతో ఉంది.